గుంటూరుకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అడుగులు ప్రభుత్వం వేస్తోంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నుండి ఉన్నటువంటిది అంటే విజయవాడకి ఔటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ ఓకే అయి ఉన్నది. అందులో కొంత పూర్తయినాడు అంటే హైవేకి సంబంధించినటువంటి దాంతో అనుసంధానం అయ్యేటటువంటిది అది నడుస్తుంది. అట్లాగే ఇంతకు ముందు ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి గోడౌన్లు అట్లాంటివి చాలా వరకు ఔటర్ రింగ్ రోడ్డుకి యాడ్ అయిపోయినాయి. అలాగే గొల్లపూడి దగ్గరలో ఉన్నటువంటి హోల్సేల్ మార్కెట్ దగ్గరికి వ్యాపారాలు చాలా వరకు విస్తరించబడి ఉన్నాయి. ఇప్పుడు అట్లాగే గుంటూరు కాన్సెప్ట్లో మాత్రం ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తున్నాయి అంటే నగరంలో ఈ ప్రధాన విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఉన్నాయి. అక్కడ పొద్దున పూట కాలేజీలకు వెళ్ళేటప్పుడు, సాయంత్రం పూట కాలేజీ వదిలేటప్పుడు విపరీతమైనటువంటి క్రౌడ్, ట్రాఫిక్లు జామ్ అయిపోతుంటాయి. అట్లనే ఆ విద్యా సంస్థలు తీసేయమనలేరు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఓ రకంగా ప్రభుత్వం గుండెకాయ లాంటి ఇప్పుడు, ఎందుకంటే పెద్దలకి తోడుంటాయి, ప్లస్ ప్రజలు దాన్ని తీసేయడాన్ని ఏమి హర్షించరు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఉభయ కుశలోపరి, అటు వాళ్ళ సమస్య పరిష్కారం, ఇటు ప్రభుత్వ సమస్య పరిష్కారం. ఈ పేరేచర్ల ఆ రూట్లోకి వస్తున్నటువంటి రింగ్ రోడ్డు ఏదైతే ఉందంటే ఆటో నగర్ దగ్గర నుంచి ప్రారంభమయ్యి శిల్పారామం దాకా 2 దశల రింగ్ రోడ్డు ఆల్రెడీ పూర్తయిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు పేరేచర్ల దాకా ఉన్నటువంటిది పూర్తి అవ్వాల్సింది. నల్లపాడు దగ్గర నుంచి హైవే దాకా ఉన్నటువంటిది ఆల్రెడీ పూర్తయింది కాబట్టి ఈ మధ్యది పూర్తి చేస్తున్నారు. అది రాబోయే 4-5 నెలల్లో పూర్తవుతుంది. ఈ విద్యా సంస్థలను కూడా కొత్తగా కట్టుకునేటటువంటిది అంటే ఈ ఊళ్ళల్లో ఉన్న వాటిని అవుట్స్కట్స్ కట్టుకోవడానికి కాను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తద్వారా ఊరి మీదన ప్రెషర్ తగ్గించేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి.